మోక్షద ఏకాదశి రోజున తులసికి సంబంధించిన ఈ పరిహారాలు చేస్తే ఖజానా డబ్బుతో నిండిపోతుంది. మోక్షద ఏకాదశిని మోక్షాన్ని ఇచ్చే ఏకాదశిగా పిలుస్తుంటారు. మోక్షద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించడం వలన కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెబుతారు. మోక్షద ఏకాదశి రోజున తులసి పూజతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఆ రోజున ఉపవాసం ఉంటారు. తులసి మొక్కను విష్ణువుతో పాటు పూజిస్తారు. దీనితో పాటు ఏకాదశి వ్రతాన్ని కూడా పాటిస్తారు. తులసి మొక్కను పూజిస్తే విష్ణువు త్వరగా ప్రసన్నుడవుతాడని, అతని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. హిందూ మత విశ్వాసాల ప్రకారం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే విష్ణు లక్ష్మీదేవి ప్రసన్నం అవుతారు. ఏకాదశి తిథి రోజున తులసిని పూజించడమే కాదు, తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా చేస్తారు. ఈ చర్యలను అనుసరించడం వలన డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. అంతేకాదు, శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాలనుకుంటే మోక్షద ఏకాదశి రోజున తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలను తప్పకుండా చేయాలి. మోక్షద ఏకాదశి రోజున చేయవలసిన తులసి నివారణలు. శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందాలనుకుంటే మోక్షద ఏకాదశి రోజున తులసి జపమాలతో విష్ణువు నామాలను జపించాలి. ఇలా చేయడం వలన జీవితంలోని అన్ని రకాల దుఃఖాలు, అడ్డంకులు తొలగిపోతాయని, అదృష్టం లభిస్తుందని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ వాటి నుంచి బయటపడాలని కోరుకుంటే మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కకు నీరు సమర్పించండి, లేదా తులసికి పచ్చి ఆవు పాలతో అర్ఘ్యం సమర్పించండి. దీని తర్వాత తులసి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. మోక్షద ఏకాదశి రోజున విష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించే సమయంలో దానితో కొన్ని తులసి దళాలను చేర్చాలి. ఈ పరిహారం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుందని, కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం. మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే, ఆర్థిక సమస్యలు దూరం కావాలంటే మోక్షద ఏకాదశి రోజున చెరుకు రసంలో తులసి ఆకులు వేసి విష్ణువుకు అభిషేకం చేయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోయి సంతోషం కలుగుతుందని, అదృష్టం సొంతం అవుతుందని నమ్మకం. మోక్షద ఏకాదశి 2024 పంచాంగం ప్రకారం శుభ సమయం మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి డిసెంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 3:42 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తిథి డిసెంబర్ 12 మధ్యాహ్నం 1:09 ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో మోక్షద ఏకాదశి ఉపవాసం డిసెంబర్ 11న ఆచరించాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.